హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ బ్యూటిఫుల్ అయిన హ్యాట్ని ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం పదండి. ఫస్ట్ మీకు నచ్చిన ఏదైనా ఒక కలర్ ఉలెన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాజిక్ రింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 చైన్స్ అనేది వేసుకోవాలి. 1 2 3 ఇలా 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్కి ఒకసారి థ్రెడ్ని రోల్ చేసి మ్యాజిక్ రింగ్ లోపలికి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేయాలి. అప్పుడు 3 లూప్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఫస్ట్ 2 లూప్లోకి థ్రెడ్ని పుల్ చేయాలి. నెక్స్ట్ 2 లూప్లో నుంచి థ్రెడ్ని ఇలా పుల్ చేయాలి. చూడండి, హుక్కి ఒకసారి థ్రెడ్ని రోల్ చేసి హుక్ని మ్యాజిక్ రింగ్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా థ్రెడ్ని పుల్ చేయాలి. ఫస్ట్ 2 లూప్లో నుంచి థ్రెడ్ని పుల్ చేసి నెక్స్ట్ 2 లూప్లో నుంచి థ్రెడ్ని పుల్ చేయాలి. దీన్ని డబల్ క్రోషీ అంటారు. ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి ఈ రింగు చుట్టూ. ఆ మ్యాజిక్ రింగులో మొత్తం 23 డబల్ క్రోషీస్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కౌంట్ చేసుకోండి. మనకి టోటల్ 24 రావాలి. మనం 23 డబల్ క్రోషీస్ని వేసాము. అలాగే స్టార్టింగ్లో చైన్ స్టిచ్ వేసుకుంటాం కదా, దాంతో కలిపి 24 అవుతుంది. ఫస్ట్ మనం వేసుకున్న డబల్ క్రోషీ చైన్ స్టిచ్ లోపలికి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా పుల్ చేసి స్లీప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఫస్ట్ రౌండ్ అనేది రెడీ అయిపోతుంది. రౌండ్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు హుక్ని ఫస్ట్ చైన్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి ఇలా థ్రెడ్ని పుల్ చేసి ఆ 2 లూప్లో నుంచి థ్రెడ్ని పుల్ చేయాలి. ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేసి ఇలా 2 లూప్లో నుంచి థ్రెడ్ని లాగాలి. ఇలా ఈ ప్రాసెస్ని సింగిల్ క్రోషీ అంటారు. ఇలా ఈచ్ చైన్కి ఒక్కొక్క సింగిల్ క్రోషీని వేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్లీప్ స్టిచ్తో జాయిన్ చేసుకుంటాము. ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషీ ఉంది కదా, ఆ చైన్ లోపలికి హుక్ని ఇన్సర్ట్ చేసి ఇలా స్లీప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం మళ్ళీ సింగిల్ క్రోషీస్ని వేసుకోవాలి. ఇందాక ఎలాగైతే వేసుకున్నామో అలాగే సేమ్ ఈచ్ చైన్ లూప్లోకి ఒక్కొక్క సింగిల్ క్రోషీన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి చైన్కి ఒక సింగిల్ క్రోషీ అనేది వేసుకొని స్లీప్ స్టిచ్తో జాయిన్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషీ చైన్ లూప్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేసి ఇలా స్లీప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చైన్ అనేది వేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషీని వేసుకోవాలి. ఇలా ఈచ్ చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషీని వేసుకోవాలి. ఇలా ప్రాసెస్ని కంటిన్యూ చేసిన తర్వాత స్లీప్ స్టిచ్తో జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని సేమ్ మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకొని సేమ్ ప్రాసెస్ని చేయాలి. ఇలా 5 రౌండ్స్ దాకా చేసుకోవాలి. ఇలా 5 రౌండ్స్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తుంటూ 5 రౌండ్ చేసుకున్న తర్వాత 3 చైన్స్ అనేది వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకున్న తర్వాత డబల్ క్రోషీని వేసుకోవాలి. ఫస్ట్ చైన్ లూప్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేసి ఒక డబల్ క్రోషీని వేసుకోవాలి. మళ్ళీ సేమ్ చైన్ లోపలికి హుక్ని ఇన్సర్ట్ చేసి ఇంకో డబల్ క్రోషీని వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూడండి, నెక్స్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేసి ఒక డబల్ క్రోషీని వేసుకోవాలి. సేమ్ చైన్లోకి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇంకో డబల్ క్రోషీని వేసుకోవాలి. ఇలా ఈచ్ చైన్కి 2 డబల్ క్రోషీస్ని వేసుకొని ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇలా మొత్తం రౌండ్ చుట్టూ వేసుకున్న తర్వాత స్లీప్ స్టిచ్తో జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ వేసుకున్న డబల్ క్రోషే యొక్క చైన్ లూప్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి
థ్రెడ్ని పుల్ చేసి ఇలా స్లీప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకొని థ్రెడ్ని కటర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని బయటికి లాగి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అక్కడక్కడ ఇన్సర్ట్ చేసి లాస్ట్లో ఆ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి. చూడండి, మన హ్యాట్ అనేది చాలా వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కలర్ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్లీప్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా స్లీప్ నాట్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి ఆ థ్రెడ్ని చుట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ హ్యాట్ లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకొని స్లీప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్లీప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చైన్ అనేది వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చైన్లోకి ఒక స్లీప్ స్టిచ్ వేసుకొని ఒక చైన్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒక స్లీప్ స్టిచ్ అనేది వేసుకొని ఒక చైన్ అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రౌండ్ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రాసెస్ని కంటిన్యూ చేసిన తర్వాత మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఆ ఫస్ట్ వేసుకున్న స్లీప్ స్టిచ్ లోపలికి హుక్ని ఇన్సర్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేసి ఇలా పుల్ చేసి స్లీప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక చైన్ అనేది వేసుకొని చూడండి, ఒక చైన్ అనేది వేసుకొని కటర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని బయటికి లాగి ఇలా టైట్గా లాక్కొని లోపలికి ఇలా థ్రెడ్ని లోపలికి లాక్కొని వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ముడి అనేది వేసుకోవాలి. ఇలా గట్టిగా ముడి వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్టర్తో కట్ చేసేయాలి. ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ని తీసుకొని స్లీప్ నాట్ వేసుకొని మనం డబల్ క్రోషీ చైన్ని స్టార్ట్ చేసిన దగ్గరికి హుక్ని ఇన్సర్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా థ్రెడ్ని పుల్ చేయాలి. ఇలా పుల్ చేసిన తర్వాత నెక్స్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా పుల్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా పుల్ చేయాలి. ఇలా ఆ రౌండ్ చుట్టూ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇలా రౌండ్ చుట్టూ ప్రాసెస్ని కంటిన్యూ చేసిన తర్వాత చూడండి, కొంచెం సైడ్కి మిడిల్లో హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇందాక ఎలా పుల్ చేసామో సేమ్ అలాగే పుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరి దాకా వేసుకున్నాక కట్టర్తో థ్రెడ్ని కట్ చేసి థ్రెడ్ని బయటికి లాగాలి. ఇలా లాగిన తర్వాత ఆ థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఇలా హుక్తో లాగేయాలి. ఇలా లాగిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకునేసాక కట్టర్తో థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.